మాసాల్లో కల్లా అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. మరి ఈ మాసం అనగానే మనకి బాగా గుర్తొచ్చే కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నిత్యం శివనామ స్మరణ, అలాగే కార్తీక దీపాలు వెలిగించటం, ఇంకా దాత్రి పూజ అంటే ఉసిరి చెట్టుకి పూజ చేయటం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఉసిరి చెట్టుని పూజిస్తూ ఉంటాం. అలాగే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ ఉంటాం. అలాగే నలుగురు కలిసి వనభోజనాలు నిర్వహించుకొని వనభోజనాలు చేయడం చూస్తూ ఉంటాం. ఇంతకీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని ఎందుకు పూజిస్తామో చూద్దాం. ముందు ఉసిరి చెట్టు ఎప్పుడు పుట్టింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, పూర్వం రాక్షసులు దేవతలకి మధ్య యుద్ధం జరిగినప్పుడు అమృత బిందువులు కొన్ని భూమి మీద పడ్డాయట. అప్పుడు ఉసిరి చెట్టు పుట్టింది అని చెప్తూ ఉంటారు. ఉసిరి చెట్టునే దాత్రి వృక్షం అని కూడా అంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇంకా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి కూడా మన అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా తీరుస్తుంది అని అంటారు. ఉసిరి చెట్టు వేర్లలో శ్రీ మహావిష్ణువు, కాండంలో మహాశివుడు, చెట్టు పైన బ్రహ్మదేవుడు, చెట్టు కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని పండితులు చెప్తూ ఉంటారు. అందుకోసమనే ఉసిరి చెట్టుకి అన్ని దిక్కుల్లా, అలాగే ఈశాన్యం లాంటి మూలలు కూడా దీపాలు వెలిగించి పూజ చేస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ ఉంటారు. అలాగే ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేస్తే విష్ణు కటాక్షం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం.